Hi, hello, welcome to my channel LN Media Business once again. Welcome to today's topic. The topic is about multiple bank accounts. Take example, చాలా మంది multiple bank accounts పెట్టుకుంటారు. మల్టిపుల్ ఇన్ ద సెన్స్ 1 2 3 4 అంటూ అలా పెట్టుకుంటారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం ఒక అకౌంట్ వాడుతున్నాం కదా అని ఇంకో అకౌంట్ లో ఏంటంటే పెద్దగా ప్రతిసారి అనేది దాంట్లో ట్రాన్సాక్షన్ చేయకుండా ఒక పర్టికులర్ అమౌంట్ మనం ఒక డిపాజిట్ చేసేసి దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక లంసం ఒక పెద్ద అమౌంట్ పెట్టేసి చలో దాని నుంచి ఒక మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే ఒక అడిషనల్ ఇన్కమ్ సోర్స్ అనేది వస్తూ ఉంటది కదా అని పెట్టేస్తాం. కానీ చాలా మంది బ్యాంక్స్ ఏం చేస్తున్నారంటే అలా అకౌంట్స్ పెట్టుకుంటే అన్నెసెసరీ చార్జెస్ పరంగా మనకు అనేది చాలా విధాలుగా అమౌంట్ కట్ చేసేస్తున్నారు. అది కాకుండా మీరు ఒక అకౌంట్ లో అనేది ఒక 1000 5000 అమౌంట్ పెట్టి అకౌంట్ లో పెద్దగా ట్రాన్సాక్షన్ చేయకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే అన్నెసరీ చార్జెస్ పెట్టేసి అనేది అకౌంట్ అనేది మైనస్ లో చేసేస్తున్నారు. సో గైస్, టుడేస్ వీడియోస్ ఇస్ అబౌట్ దాట్ పర్టికులర్ టాపిక్ ఓన్లీ. మీ అకౌంట్ కనుక ఒక బ్యాంక్ లో ఉండి మీ అకౌంట్ కనుక మైనస్ లో కనుక వెళ్ళిపోయింది అనుకోండి, యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏ బ్యాంక్ కూడా అకౌంట్ అనేది మైనస్ లో చేయనీకి వీల్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అనేది వాడు బ్యాంక్ లో ఒక అమౌంట్ పెట్టుకున్న తర్వాత కస్టమర్ కి తెలియకుండా, లేదంటే కస్టమర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ హిస్టరీ కస్టమర్ కి లాస్ట్ 3 months నుంచో 6 months నుంచి లేదు, ఆ కస్టమర్ కి అన్నెసరీ ట్రాన్సాక్షన్స్ చేసేసి కస్టమర్ ది కనుక మీ అకౌంట్ ఆ పర్టికులర్ ఏదైతే అనేది మీ అకౌంట్ ఉంటుందో అది కనుక మైనస్ లో చేశారనుకోండి, దానికోసం మనం డైరెక్ట్ గా అనేది ఆర్బీఐకి అప్రోచ్ చేయవచ్చు. ఇది ఏంటంటే మీరు ఇది ఆర్బీఐకి అప్రోచ్ అయ్యే ముందే మీకు డైరెక్ట్ గా ఏంటంటే మీ ఏ బ్యాంక్ లో అయితే అకౌంట్ ఉంటుందో డైరెక్ట్ గా పోయి మీరు సింపుల్ గా బ్యాంక్ మేనేజర్ కి అప్రోచ్ అయితే చాలు. మీరు ఎలాంటి అన్నెసరీ ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. చాలా బ్యాంక్ వాళ్ళు మనం ఏంటంటే ఒక అకౌంట్ పెట్టుకొని ఆ అకౌంట్ కనుక కొన్ని రోజులు వాడలేదంటే ఆ అకౌంట్ అనేది ఏం చేసేస్తారంటే వీళ్ళు మైనస్ చేసేస్తారు. అండ్ మనం పోయి అనేది ఎప్పుడైతే తెలుసుకొని పోతాం కదా బ్యాంక్ కి, అరే ఈ అకౌంట్ నాది రన్ అవుతుందా అంటే మైనస్ లో ఉంది సార్, ఇంత అమౌంట్ కట్టండి, కడితే రీస్టార్ట్ అవుతుంది అని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు అనేది డైరెక్ట్ గా మీరు వాళ్ళకి ఒక్కటే చెప్పొచ్చు, నేను పోయి అనేది మీ బ్యాంక్ మేనేజర్ కి కలవాలి, లేదంటే నేను బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడాలని డైరెక్ట్ గా మీరు చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు వాళ్ళకి అంటే వాళ్ళు మీకు సపోర్టివ్ గా మాట్లాడతలేరు, లేదంటే వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే దానికోసం మనకు వచ్చేసి అనేది వీ హ్యావ్ గాట్ సింపుల్ ఆప్షన్స్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ టోటలీ అనేది ఆథరైజ్డ్ ఆప్షన్స్ అన్నమాట. ఎందుకంటే యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇది రూల్స్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళకి క్లియర్, అంటే ఒక కస్టమర్ నుంచి అనేది బ్యాంక్ కి క్లియర్ రూల్స్ అన్నమాట. సో చాలా మంది దీన్ని అనేది ప్రాపర్ గా ఏమంటారు టర్మ్స్ వాడక వాళ్ళు ఏం చేస్తున్నారంటే కస్టమర్ దగ్గర నుంచి అన్నెసరీ మనీ సంపాదిద్దాం అన్నట్టు అనేది కొన్ని కొత్త రూల్స్ అనేది క్రియేట్ చేసేస్తున్నారు. సో అలా కనుక మీతో జరిగితే మీరు వచ్చేసి అనేది కింద మీకు ఒక మెయిల్ ఐడి స్క్రోల్ అవుతూ ఉంటది, దాంతో పాటు ఒక మీకు వచ్చేసి అనేది టోల్ ఫ్రీ నంబర్ కూడా, ఇది ఆర్బీఐకి సంబంధించిన అనేది మెయిల్ ఐడి అన్నమాట. అండ్ ఆర్బీఐకి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ కూడా. సో డైరెక్ట్గా మీరు ఈ నంబర్స్ మీద కాల్ చేసి కానీ లేదంటే ఈ పర్టికులర్ మెయిల్ ఐడి మీద మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీకు జరిగిన విషయం ఏంటి, ఆ రీజన్తో పాటు మీరు ప్రాపర్గా ఒక మెయిల్ పెట్టారంటే వాళ్ళు వితిన్ 72 hours మీ బ్యాంక్ డైరెక్ట్గా నోటీస్ వెళ్ళి వాళ్ళు ఈ విషయాన్ని అనేది క్లియర్ కట్గా వచ్చేసి మీ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి పిలిపించి మరి ఆ అకౌంట్ యాక్టివ్ చేస్తారు వితౌట్ ఎనీ చార్జెస్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా మనకి ఈ రూల్ ఉంది. సో నెక్స్ట్ టైం మీరు కనుక బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు వచ్చేసి లేదు మీ అకౌంట్ యాక్టివ్లో లేదు, మీరు అన్నెసరీ ఏమంటారు అన్వాంటెడ్గా లైక్ ఎన్ని రోజుల నుంచి ఆఫ్ చేసుకొని పెట్టుకున్నారు కదా, మీరు ఇంత అమౌంట్ ఏమైనా అన్నెసరీగా ఇంత అమౌంట్ పే చేయాలి లేదంటే మైనస్లో ఉందంటే వాళ్ళతో అనేది అసలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలాంటి మాటలు కనుక మీకు చెప్తే అనేది మీరేమైనా దిగులు పడాల్సిన అవసరం లేదు. స్ట్రేట్ అవే డైరెక్ట్గా చెప్పండి, నేను మీ మేనేజర్కి ఎవరైతే అనేది మీ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడతాను. ఆయన దగ్గర మనం పోయి చెప్పాల్సింది ఏంటంటే యాజ్ పర్ మనకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ అకౌంట్ కి కూడా మైనస్ చేయనికి వీల్లేదు. నేను ట్రాన్సాక్షన్ చేయకపోతే నా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఏదైతే అమౌంట్ ఉంది నా దాంట్లోనే నా బ్యాలెన్స్ అలానే పెట్టండి, అంతేగాని నేను ట్రాన్సాక్షన్ చేయకపోతే నేను అకౌంట్ సరిగ్గా వాడకపోతే నా అకౌంట్ నుంచి అనేది ఎలాంటి మనీ అనేది రిమూవ్ చేయనికి కానీ కట్ చేయనికి మాత్రం వీలు ఉండదు అనమాట. అకౌంట్ యాక్టివ్ ఉండి దానికి ఏమైనా చార్జెస్ ఉందంటే అది కట్ అవుతుంది తప్ప మీరు అకౌంట్ వాడతలేరు
అకౌంట్ మీకు వాడతలేరు, అకౌంట్ మీద యాక్టివ్గా మీరు ట్రాన్సాక్షన్ చేస్తలేరు అంటే మైనస్ మాత్రం వాళ్ళు చేయనికి వీల్లేదు. సో దీని గురించి నెక్స్ట్ టైం కనుక మీ దగ్గరికి ఎలాంటి ఎవరైనా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఈ విషయం మీ దగ్గర కనుక తీసుకొని వస్తే డైరెక్ట్గా వాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేయండి. అరే ఇలాంటి మరీ అంత మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే నేను మీకు ఇంతకుముందు నా చాలా వీడియోస్లో చెప్పాను, మీకు కమెంట్ బాక్స్లో అనేది మాకు మెసేజ్ పెట్టండి, మాకు కమెంట్ చేయండి. సో దట్ ఇలాంటి విషయాల్లో మీకు ఏమైనా ఉంటే మేము డెఫినెట్గా గెట్ బ్యాక్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.